అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 4 రోజుల నుంచి కౌన్సిల్ని స్తంభింపజేసిన ఆ పార్టీ ఏ అంశంతోనైతే కౌన్సిల్ జరగకుండా చూసిందో దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడారు. ఊహించిందే ఇది. దీనికి గ్రౌండ్ ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయని దానికి 2 నెలల ముందు నుంచే వీధి పోరాటాలు చేశారు. ఈయన మాత్రం అసెంబ్లీకి వెళ్ళాల. వాళ్ళ బొత్స సత్యనారాయణ గారి టీంని మాత్రం ఆ కౌన్సిల్కి పంపించారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏమీ జరగకుండా దాన్ని అడ్డుకున్నారు. ఎట్లా కొట్టాయి 4 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాల్సిన ఒక పరిస్థితిని తప్పించుకున్నారు అల్లరి చేసి. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ 11 ఆయన టీం జగన్ అండ్ 10 వాళ్ళేమో వెళ్లకుండా తప్పించుకున్నారు. వీళ్ళేమో మాట్లాడకుండా అల్లరి చేసి గొడవ చేసి సభ నడవకుండా చేసి వీళ్ళు తప్పించుకున్నారు. ఎందుకంటే మాట్లాడితే కొన్ని నిజాలు బయటకు వస్తాయి. అవతల వాళ్ళు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తే ఫేస్ ఉండదు మాట్లాడడానికి. అందుకని అల్లరి చేశారు, ఆగమాగం చేశారు. అదేమంటే బూతులు లంఘించుకున్నారు. యథావిధిగా వాళ్ళకి తెలిసిన భాష అదే కూడా ఆ బూతులతోనే కౌన్సిల్ని హాల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ 2 విషయాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీటిల్లో మనం ఇదిగా చెప్పుకోవాలి అని అంటే 2. ఒకటి, వాళ్ళ హయాంలో చేసిన డిఎస్సి ఇప్పుడు చేసిన డిఎస్సి బోత్ ఆర్ సేమ్ అని మాట్లాడతారు. వాళ్ళ హయాంలో వేసిన డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదట, ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయట. అప్పుడు డిఎస్సి ఎక్కడ చేశారంటే 2 సేమేగా అంటారు. ఏపీఎస్సి డిఎస్సి బోత్ ఆర్ సేమ్ కదా అంటారు. పక్కన ఎవరు పాపం ఎవరో అందిస్తున్నారు. అది 2 వేరు వేరండి. అది పబ్లిక్ సర్వీస్ కమిషను, ఇదేమో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని అంటే 2 రిక్రూట్మెంట్ ఒకటే కదా. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడుగానో లేకపోతే ఇంకోటిగానో వ్యక్తికి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి డిఎస్సికి తేడా తెలియకుండా మాట్లాడుతుంటేనే వాళ్ళ ఆరోపణల్లో ఎంత డొలతనం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఏపీపీఎస్సి కింద ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, డిఎస్సి టీచర్ల నియామకాలు దేని కింద నిర్వహిస్తారు, ఏపీపీఎస్సి ఎగ్జామ్ జరిగే తీరేంటి, డిఎస్సి ఎగ్జామ్ జరిగే తీరేంటి, అక్కడ పేపర్స్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఇక్కడ పేపర్స్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, వాళ్ళ హయాంలో ఏపీఎస్సి గ్రూప్స్ పేపర్స్ ఎలా వాల్యుయేట్ చేశారు, ఎంత రప్చర్ అయింది, ఎంతమంది పొట్టగొట్టారు, ఇవన్నీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఆయన ఏమంటారంటే 2 ఒకటే అని చెప్పి చివరికి ఒక సవాల్, గవర్నమెంట్కి సవాల్. అప్పుడు మేము చేసిన ఏపీఎస్సి ఎగ్జామ్స్ మీద సిబిఐకి కూడా నేను రెడీ, మీరు దీని మీద సిబిఐకి ఇస్తే రెడీగా దమ్ముంటే పెట్టండి అంటాడు సవాల్. దీని మీద సిబిఐకి ఇస్తే దాని మీద కూడా ఇవ్వండి, లెటర్ రాయండి అని అంటారు. చాలా తెలివైన సవాల్ ఇది. ఎంత తెలివైన సవాల్ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహిస్తే అది నానా రప్చర్ అయింది. ఆ దాంట్లో కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు, నానా రచ్చ అయింది, అందరికీ తెలిసిందే కదా. చివరికి వాళ్ళ పోస్టులే, ఎవరైతే అందులో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పోస్టులే పెద్ద ఉచ్చులో పడ్డాయి. 3 సార్లు పేపర్లు వాల్యుయేషన్ చేశారని ప్రూవ్ అయింది, పేర్లు మార్చారని ప్రూవ్ అయింది, ఆన్సర్ షీట్లను తారుమారు చేశారని ప్రూవ్ అయింది, ఆన్సర్ షీట్ల మీద వైట్నర్ రాసి మళ్ళీ దిద్దారు, మళ్ళీ పేర్లు మార్చి రాశారని ప్రూవ్ అయింది. ఇవంతా జరిగిన తర్వాత హైకోర్టు ఒకటే చెప్పింది, మీరు ఆల్రెడీ పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏపీఎస్సిలో గ్రూప్ 1 కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆల్రెడీ పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళని అప్రధాన్య పోస్టుల్లో పెట్టండి, ప్రయారిటీ లేని పోస్టుల్లో పెట్టండి, వాళ్ళ నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయి అని జడ్జిమెంట్ని రిజర్వ్ చేసింది హైకోర్టు. ఒకవేళ తుది తీర్పు కనుక వస్తే, ఆ తుది తీర్పు కనుక ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్కి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ రోడ్డున పడతారు, వాళ్ళందరూ ఉద్యోగాలు ఊడిపోతాయి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఆ గ్రూప్
ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి అందులో ఉన్న వాళ్ళందరికీ శిక్షలు పడతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే రాజకీయ నాయకులకి అంటే పొలిటికల్ బాసులకు కూడా అది మెడకు చుట్టుకుంటుంది. ఇదంతా పెద్ద రచ్చరయ్యి జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని అప్పుడున్న ప్రభుత్వాన్ని నగ్నంగా ప్రజలు రోడ్డు మీద నిలబెడతారు. అందుకని చాలా తెలివిగా ఏం చేశాడంటే డిఎస్సిని పోటీకి తీసుకొచ్చి డిఎస్సిని సిబిఐకి మా గ్రూప్ను కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ను కూడా సిబిఐకి ఇవ్వండి, మీది కూడా ఇవ్వండి అని పోటీ పెట్టాడనమాట. ఇప్పుడు అది సిబిఐకి ఇస్తే ప్రభుత్వం కోర్టులో విత్డ్రా చేసుకుని దాన్ని సిబిఐకి ఇవ్వాలి. అట్లా సేవ్ అయిపోవచ్చు దీంట్లో అనేది ఆయన మరి అది దాన్ని అతి తెలివనాలా లేక పొలిటికల్ మేధావితనమనాలో తెలియదు, కానీ ఆయన సిబిఐ అడగడంలో అదనమాట లాజిక్. రెండవది, అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగే నైతిక అర్హత ఆయనకుందా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ వద్దనే కదా వెళ్ళిపోయాడు, ఆయన విత్డ్రా చేసుకున్నాడు కదా. ఎందుకు సిబిఐ మీదే కేసులు పెట్టించాడు, సిబిఐ అధికారులనే బెదిరించాడు కదా. సిబిఐ మీద ఆయనకు నమ్మకం లేదు కదా. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు సిబిఐని ఎందుకు అడుగుతున్నాడు అంటే సిబిఐకి ఇస్తే చాలా కాలం కేసు అలా సాగదీయొచ్చు, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ని అలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయచ్చు. నిన్నగాక మొన్న ఆయన హయాంలో చాలా చాలా అక్రమాలకు పాల్పడ్డాడు అనుకున్న ఒక అధికారికి వాళ్ళ ఇంట్లో పెళ్లి శుభకార్యం ఒకటి జరిగితే మొత్తం వాళ్లే దగ్గర నుంచి చేశారు. వాళ్ళ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వాళ్ళ సంస్థకు వాడే వాహనాలు, అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్గా. అలాంటి ప్రొటెక్ట్ చేసుకునే వ్యక్తి ఆయన సిబిఐకి ఇవ్వమని అడుగుతున్నాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఎంత ఇది ఉందో. రెండోది, ఇంకొక కీలకమైన అంశం, డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి, మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన నవీన్ అనే వ్యక్తికి సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు, సెకండ్ ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పుడు నవీన్ పేరు ఫస్ట్ ఎందుకు లేదు, ఆయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అడుగుతాడు ఈయన. ఫస్ట్ ర్యాంకులు ప్రకటించినప్పుడు నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తర్వాత ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పుడు నవీన్ అనే పేరు లేదు. ఎందుకు లేదు, ఆయనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చాలా లాజికల్ క్వశ్చన్. దానికి లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పిన క్లారిఫికేషన్ ఏంటి అంటే, నవీన్ అనే వ్యక్తి మెరిట్లో వచ్చిన మాట, నంబర్ 1 ర్యాంక్ వచ్చిన మాట నిజమే, కానీ అతను సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రాలేదు, అందువల్ల అతను ఫైనల్ లిస్ట్లో లేడు అని చాలా క్లియర్గా చెప్పారు. ఏది, స్పోర్ట్స్ కోటాలో ఎలాగైతే యాదయ్య సంథింగ్ సబ్జెక్టు కరెక్షన్, యాదయ్య అనే వ్యక్తి నేను పలానా స్పోర్ట్స్లో నేను మెడల్ సాధించాను కానీ నాకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్తే అక్కడ ఎలాగైతే ఆయన సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదు అనే ఆ కేసులో ఎలాగైతే జరిగిందో, ఈ కేసులో కూడా నవీన్ అనే వ్యక్తి సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఆయన ఫైనల్ జాబితాలో లేడు అని ప్రభుత్వం కేటగిరికల్గా ఇప్పటికి 100 సార్లు చెప్పింది. ఈయనేమంటాడు, ర్యాంక్ వచ్చింది కదా నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అంటాడు. సింపుల్ ఒక లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పులివెందులలో ఎలక్షన్లో పోటీ చేశారు, ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, మీకు మెజారిటీ వచ్చింది, మీరు అందరికంటే మీకు ఎక్కువ ఓట్లు వచ్చాయి, నో డౌట్. కానీ అక్కడ మీకు ఎన్నికల అధికారి, ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మీకు గెలిచినట్టుగా ఇచ్చే ఆ సర్టిఫికెట్ లేకపోతే మిమ్మల్ని అసెంబ్లీలోకి రానిస్తారా? శాస్తారా అనివారు. మీరు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. అందుకని మీరు ప్రతిసారి చూడండి ఎలక్షన్స్లో ఎవరు గెలిచినా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ అది ఇచ్చిన తర్వాత, అది తీసుకున్న తర్వాతనే బయటకు వస్తారు అక్కడి నుంచి. ఎందుకంటే అది వాళ్ళకి గుర్తింపు, ఒక సర్టిఫికేట్ అది గెలిచినట్టు. అది లేకపోతే వాల్యూ లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అది లేకుండా ఎమ్మెల్యేగా రాలేడు అసెంబ్లీకి. అఫ్కోర్స్ ఉన్నాయి వెళ్ళట్లేదు, అది వేరే విషయం. అలాగే ఎగ్జామ్ రాశాడు, ర్యాంక్ వచ్చింది,
ఫైనల్ వెరిఫికేషన్కి రావాలి కదా, ఎందుకంటే ఎగ్జామ్కి ఏవో సర్టిఫికేట్లు పెడతారు, ఒరిజినల్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ తీసుకుని ఎలాగ, ఇది సింపుల్ సూత్రం కదా ఇది. అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్లు పెడతారు, అప్లోడ్ చేస్తారండి, ఎగ్జామ్ రాస్తారు. తర్వాత పాస్ అయిన తర్వాత ఫైనల్గా అప్పుడు అప్లై చేసిన సర్టిఫికేట్స్ని వీళ్ళు ఒరిజినల్స్ సహా ఫిజికల్గా వాళ్ళు వస్తే టాలీ చేసుకునే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదనంటే భలే ఉంది, ఉద్యోగం ఇచ్చేయండి, మీరు వెళ్ళి ఇచ్చేయండి. ఇది ఏ రకమైన ఆర్గ్యుమెంటో, ఇలాంటి తప్పుడు ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని దాన్ని సిబిఐకి ఇవ్వండి, అవసరమైతే మా దాన్ని కూడా సిబిఐకి ఇవ్వండి అని మాట్లాడుతున్న తీరు ఆ డొల్లతనాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని మనకి చెప్పకనే చెప్తోంది. సో ఇంకా చాలా ఆణిముత్యాలు ఉన్నాయి ఇవాళ ప్రెస్ మీట్లో, ప్రతిపక్ష హోదాకి సంబంధించి కానీ, లేకపోతే సవాల్ చేసిన దీనికి సంబంధించి కానీ ఇంకా చాలా ఆణిముత్యాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కొంచెం డీటెయిల్గానే ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు, అండ్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సత్యమూర్తి గారు నమస్కారం. మ్యూట్లో ఉన్నారు మీరు, సత్యమూర్తి గారు మ్యూట్లో ఉందండి. ఓకే నౌ యు ఆర్ ఆడిబుల్. సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ సిబిఐ ఎంక్వైరీకి ఏపీపీఎస్సి అంటే ఆయన దృష్టిలో డిఎస్సి, అప్పుడు ఆయన పెట్టింది కూడా డిఎస్సినే, డిఎస్సిలోనే ఆర్డీఓల్ని నియామకాలు చేయొచ్చు, తహసీల్దార్ని, డిఎస్పీలని అందరినీ చేసేయచ్చు ఆయన నాయక దీంట్లో. ఒకసారి పనిలో పని బయటకు విందామా, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా, ప్లీజ్ బయట వేయండి. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేనండి ఏపీపీఎస్సీని డిఎస్సీని కదా చాలా. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా ఇది మరి దీన్ని ఏమనాలో, పైగా దాని కిందకే వస్తాయిగా రెండు అని సమర్థించుకోవడం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉద్యోగ నియామకాల పట్ల కనీస అవగాహన ఉండాలి కదా సత్యమూర్తి గారు. ఏపీపీఎస్సీ కింద ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, డిఎస్సి అంటే ఏంటి, లేకపోతే ఇంకో రకమైన నియామకాలు అంటే ఏంటి, మినిమం నాలెడ్జ్ కదా, ఇది బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ రెండింటి కలిపి ఆయన ఎవరో చెబుతుంటే కూడా మళ్ళీ ఆయన ఎవరు మూసుకోవాలి, నీకేం తెలుసు అన్నట్టు ఉంది ఆయన పద్ధతి. ప్లీజ్ గో హెడ్ సత్యమూర్తి గారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇట్లా మొదటిసారి కాదండి చేయటం. నాకు డౌట్ ఏంటి అంటే నిజంగా నాలెడ్జ్ లేక చేస్తాడా, లేదు కావాలనే అట్లా చేస్తాడా? లేదు కావాలని, ఇది మాత్రం కావాలని చేస్తే పప్పులో కాల్చినట్టు ఆయన. అదే చెప్తున్నా, ఆయన తెలియదు పాపం, ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియదు. ఒక అమాయకంగా నటిస్తూ అంటే చేసేవన్నీ వెనక జరిగిపోతూ ఉంటాయి, నాకేం తెలియదు అన్నట్టుగా చెప్పటానికి చేస్తాడా అనేది ఒక ఇది. ఇతనికైతే మాత్రం ఏపీపీఎస్సీ కిందే డిఎస్సి కూడా వస్తుంది అని ఇప్పుడు చాలా స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి చెప్పటం వల్ల మనకు కొత్త విషయం తెలిసింది. వెంకటకృష్ణ గారు, మనకి చాలా విషయాలు తెలియవు ఆయనతో పోలిస్తే. ఎన్ని విషయాలు తెలియవు అంటే, ఆ ఫోన్ కాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఆ కేసు ఏమైంది అని తెలుసుకొని మాట్లాడాలి వెంకటకృష్ణ గారు. అటువంటిది అతని పేరు బొంత రోసయ్య. ఆ కాల్ చేసిన అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి పేరు బొంత రోసయ్య. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. కొన్ని రోజులు రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చింది. మామూలుగా 35,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన, అంటే ఆ మద్యం కుంభకోణంలో ఉన్న వాళ్ళకే బెయిల్ వస్తున్నది కదా. మర్డర్ చేసిన అనంతబాబుకే వచ్చింది కదా, మర్డర్ చేసిన అనంతబాబుకే వచ్చిన దగ్గరుండి ఇప్పించారు కదా. మరి ఇతనికి బెయిల్ రావటం పెద్ద విచిత్రం ఏముంది? కానీ అసలు అరెస్ట్ చెయ్యలేదు అని చెప్తున్నాడు. ఇది మొత్తంలో పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాల్లో చాలా అబద్ధాలు ఉంటాయి, అందులో ఇదొకటి.
ఇంకొకటి వెంకటకృష్ణ గారు, సబ్జెక్ట్ లోకి వెళ్ళబోయే ముందర నాకు ఐఎమ్ సీరియస్లీ అబ్జెక్టింగ్ హిజ్ లాంగ్వేజ్, ది వే హీజ్ యూజింగ్. అబ్బా కొడుకులా ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఏంటి గౌరవప్రదమైన పొజిషన్ లో నువ్వు 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తివి, నీకు ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎట్లా మాట్లాడాలి, ఏ విధమైన మనం హావభావాలు మనకి ఎట్లా ఉండాలనే విషయమే తెలియదు, బేసిక్ నాలెడ్జే లేదు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్నూలులో ఆ అమ్మఒడి ఫండ్స్ వేయడానికి వెళ్ళినప్పుడు, బటన్ నొక్కడానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని అందరూ కలిసి వచ్చినా నావి ఏమి పీకలేరు అని చెప్పి మన అదృష్టం, రాష్ట్ర ప్రజల అదృష్టం ప్రకారం తల మీద వెంట్రుకలు చూపించాడు, ఇంకెక్కడ ప్లేసులో ఉన్నవి చూపించకుండా. అంటే అధికారంలో ఉన్నప్పుడు అహంకారం అనుకున్నావు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే భాషని వాడుతూ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే ఒక పదానికి ఎటువంటి శాంక్టిటీ లేకుండా చేస్తూ ఉన్నాడు. ఎన్ని తప్పులో ఈయన చెప్తున్నవి. భాష మరీ దరిద్రమైన భాష మాట్లాడుకుంటూ ఎంత తప్పులు మాట్లాడుతున్నాడంటే, స్పోర్ట్స్ కోటా గురించి వెంకటకృష్ణ గారు, స్పోర్ట్స్ కోటాలో ఏమి జరిగిందో అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1,20,000 ఉద్యోగాలు నేను భర్తీ చేశాను అని చెప్తున్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ 1,20,000 ఉద్యోగాలని, అందులో స్పోర్ట్స్ కోటాని జీవో నెంబర్ 74 2012 ఆగస్టు 9వ తారీఖున రిలీజ్ అయిన జీవో నెంబర్ 74 ద్వారా భర్తీ చేశాడు. అందులో ఏముందో తెలుసా వెంకటేష్ గారు? 2 కాలేజీలు వాళ్ళు టోర్నమెంట్ పెట్టుకొని ఆడితే కూడా చాలు, వాడికి ఎటువంటి ఏది లేకుండా, ఎటువంటి పరీక్ష లేకుండా వాడికి ఉద్యోగం ఇచ్చేయచ్చు అనేది జీవో నెంబర్ 74. ఆ జీవో నెంబర్ 74 ప్రకారం ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ జీవో నెంబర్ 74ని, ఇది మరీ ఆర్బిటరీగా ఉంది, 2 కాలేజీలు ఆడుకుంటే ఆ సర్టిఫికెట్ ను కూడా ఎట్లా వాల్యూలోకి తీసుకుంటామన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 4 రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏంటి అంటే, నేషనల్ ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాబితా ఇచ్చిందో ఆ జాబితా ప్రకారమే అందులో కూడా ఛాంపియన్షిప్ లేకపోతే ఇండివిజువల్ మెడల్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మెడల్స్ వారిగా గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళకి, నేషనల్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, నేషనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కొత్త జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 4. దాని ప్రకారం స్పోర్ట్స్ కోటా రిక్రూట్ చేస్తే ఆ స్పోర్ట్స్ కోటా మీద వీళ్ళందరూ కూడా ఈ బురద చల్లటం, అందులో ఏదో అవకతవకలు జరిగినాయి, అనుమానాలు అని చెప్పటం. మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఆయన ఎట్లా ఉన్నది ఏంటి, ఈ స్పోర్ట్స్ కోటా ఎట్లా ఫిల్ చేశామనేది క్లియర్ కట్ గా చెబుతూ ఆయన ఏం చెప్పాడు అంటే, నేషనల్ పాలసీ ఈ విధంగా ఉన్నది, నేషనల్ పాలసీ ప్రకారం పివి సింధుకి ఇంకా శ్రీచరణి ఇంకొక అమ్మాయి, ఈ ముగ్గురికి కూడా మేము ఉద్యోగాలు ఇచ్చాము అని చెబుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ డిఎస్సికి కలిపి చేస్తూ ఉన్నాడు, అంటే ప్రచారం చేస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మొత్తం వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. స్పోర్ట్స్ కోటా అనేది ఒక వెయిటేజ్ ఇస్తారు డిఎస్సిలో అనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి కదా ఇది ఒక విషయం. ఇప్పుడు ఇంకొకటి వికే గారు మళ్ళీ తీసుకుంటాను సత్యమూర్తి గారు. పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. ఏపీపీఎస్సి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నియామకాలు, డిఎస్సి కింద చేసిన నియామకాలు, ఇప్పుడు మీరు చేసిన డిఎస్సి కింద చేసిన నియామకాలకి మీకైనా తేడా తెలుసా? కనీసం ఆయన క్లారిటీ ఉంది, మీకుందా క్లారిటీ?
జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన డిఎస్సికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన లోకేష్ గారు నిర్వహించిన డిఎస్సికి లోకేష్ గారు నిర్వహించిన డిఎస్సికి తేడా మీకు తెలుసా? ఇప్పుడు డిఎస్సికి ఏపీపీఎస్సికి కూడా వ్యత్యాసం తెలియనటువంటి వ్యక్తి ఇవాళ 2 గంటల సేపు బుర్ర తిన్నాడు. ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క బుర్ర తినే ప్రయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి పరీక్షలకి కూడా వ్యత్యాసం తెలుసుకోకుండా ఇవాళ 2 గంటలు మాట్లాడాడు సార్. అదే ఇంకేం చెప్పాలి నేను దాని గురించి. ఇవాళ అక్కడ కూర్చున్నటువంటి వారు కంగు తిన్నారు. ఏంట్రా మనం నిర్వహించిన డిఎస్సికి వీళ్ళు నిర్వహించిన డిఎస్సికి అని మాట్లాడతాడేంటి? అసలు మనం డిఎస్సి ఎక్కడ నిర్వహించాం? మనం దగా చేశాం కదా డిఎస్సి పేరుతో. 5 సంవత్సరాల పాటు ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని మనం లక్షల మంది యువతని దగా చేస్తే ఇదేంటి మనం నిర్వహించిన డిఎస్సి అంటారేంటని చెప్పి కాసేపు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరికి అర్థం కాకపోతే అక్కడ రిపోర్టర్స్ కొంతమంది వాళ్ళ షాక్ నుంచి తేరుకుని సార్ మీరు డిఎస్సి నిర్వహించలేదు సార్, మీరు డిఎస్సి పేరుతో దగా చేశారు కదా అని మనసులో అనుకుని సార్ మీరు పెట్టింది ఏపీపీఎస్సి సార్ అని చెప్పినా కూడా అయినా కానీ మనోడికి చిప్పు ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో చిప్పు లేదు ఎవరికో అది మాత్రమే వాళ్ళ ఆణిముత్యమే. అది వింటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది. మనోడికి ఇక్కడ చిప్పు దొబ్బి హింట్ ఇచ్చినా గానీ దాన్ని క్యాచ్ చేయట్లేదు సార్ ఏపీపీఎస్సి డిఎస్సి వేరు సార్ అంటే ఆ 2 ఒకటే కదయా అంటాడు మళ్ళీ. ఓరి నాయనా నువ్వు 2 గంటల సేపు మాట్లాడి మాతో ఇప్పుడు 2 ఒకటే అంటావు ఏంట్రా నాయనా నువ్వు? అది కాదు నాయనా, ఇది వేరు అది వేరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనోడికి జమోరేకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే అసలు ఏపీపీఎస్సి అంటే ఏంటి, డిఎస్సి అంటే ఏంటో తెలియకుండానే ఇవాళ ప్రజల్ని నమ్మించేటటువంటి గొప్ప ప్రయత్నం చేశాడు జమోరే. మొన్న లోకేష్ బాబు అసెంబ్లీలో వీళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పాయని అడిగితే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడంట. అంటే డిఎస్సి ఫుల్ ఫామ్ తెలియకుండా డిఎస్సిల గురించి మాట్లాడతారు. డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియకుండా గొడ్డల పార్టీ అధ్యక్షుడు వాళ్ళు 2 గంటల సేపు ఇవాళ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకంటే ఆనిముత్యం ఏముంటుంది సార్? కాబట్టి దట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. రెండోది ఇవాళ ఆయన గారు లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు మీరు అన్నట్టు కొంచెం వాటి గురించి కూడా సరే గతంలో కూడా మనం కొన్ని విషయాలు చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి చాలా బ్రీఫ్ గానే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటి ఆయన గారు అనేటటువంటి మాట ఏంటంటే ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో పరీక్ష జరిగింది. ఏది ఎస్సీఆర్టీ ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ తయారు చేస్తారో ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా డిఎస్సి కన్వీనర్ గా రెండిట్లోనూ ఒకే వ్యక్తి ఉన్నాడు కాబట్టి పేపర్ లీక్ అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది, పరీక్ష పేపర్ లీక్ అయిపోయింది అని చెప్పి ప్రజలు నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఈ ఎగ్జామ్ ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేశారో అది ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టీసీఎస్ అయాన్ వారి ఆధ్వర్యంలో జరిగింది. రెండవది దీనికి గాను తయారు చేసినటువంటి క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఒక్కొక్క సబ్జెక్ట్ కి దాదాపు 3000 ప్రశ్నలు తయారు చేసి మొత్తంగా దాదాపు 42,000 ప్రశ్నలు తయారు చేసి ఈ ప్రశ్నలన్నీ కూడా ఎలా చివరికి క్వశ్చన్ పేపర్ రూపంలో వెళ్తాయంటే డ్యూరింగ్ ది ఎగ్జామ్ ఇన్ ఈచ్ సెషన్ కంప్యూటర్ జనరేట్స్ ర్యాండమైజ్డ్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సెషన్ బేస్డ్ ఆన్ ది క్వశ్చన్ బ్యాంక్. ఏదైతే ప్రతి సబ్జెక్ట్ 3000 క్వశ్చన్లు మనం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ లోకి అప్లోడ్ చేస్తాము, ప్రతి సెషన్ కి ఆ సాఫ్ట్వేర్ పికప్ చేస్తుంది ఈ 3000 క్వశ్చన్స్ లో నుంచి ఏ క్వశ్చన్ ఈ సెషన్ లో మనం పేపర్ కి ఇవ్వాలనేది ఏదో ఒక మనిషి కూర్చుని అక్కడ డిఎస్సి కన్వీనరో లేదా ఎస్సీఆర్టీ డైరెక్టర్ కూర్చుని ఇదిగోరా బాబు ఇదిగో ఈ క్వశ్చన్లు పెట్టేసి అని చెప్పేది ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ర్యాండమైజ్డ్ బేసిస్ లో ప్రతి సెషన్ కి మార్చేస్తూ ఉంటది. అటువంటి సిస్టమ్ పెట్టి అంత ఫుల్ ప్రూఫ్ గా చేస్తే ఏదో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఇది మొదటిసారి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు. అదేవిధంగా నేను మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా చూస్తే తమిళనాడులో టీచర్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ గా అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారో డిటిఈఆర్టీ డైరెక్టర్ గా
రెండిట్లోనూ కూడా ఒక వ్యక్తి టీఆర్బీ ఫ్రీక్వెంట్లీ హ్యాండిల్స్ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ స్పెసిఫిక్లీ మెంట్ ఫర్ పొజిషన్స్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిటిఆర్టీ. అంటే రెండు వ్యవస్థలకు ఒకే మనిషి తమిళనాడులో ఉన్నాడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అదేవిధంగా కర్ణాటకలో డిఎస్సిఆర్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండ్ సిఐసి సెంట్రలైజ్డ్ అడ్మిషన్ సెల్ రెండింటికి కూడా ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో కర్ణాటకలో కూడా జరిగింది, ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇదేం కొత్తగా ఇవాళ ఏదో మొట్టమొదటిసారి దేశంలోనే ఏదో జరిగిందని చెప్తా ఉన్నాడు, అది పచ్చి అబద్ధం. రెండోది ఒక సాఫ్ట్వేర్ పికప్ చేస్తుంది, ఒక మనిషికి సంబంధం లేదు. టీసీఎస్ అయాన్ అనే సాఫ్ట్వేర్ 42,000 క్వశ్చన్స్ లోంచి దాని ఇష్టం వచ్చిన క్వశ్చన్ ప్రిపేర్ చేసి పెడుతుంది, అది క్వశ్చన్లకు సంబంధించి. ఇది ఏపీపీఎస్సీలో లాగా పిఎస్ఆర్ ఆంజనేయులకి దోస్తైనటువంటి క్యాన్సైన్ మీడియా అలాంటి కంపెనీలు రాలేదు సార్. ఇది టీసీఎస్ అయాన్, పిఎస్ఆర్ ఆంజనేయులు తెచ్చుకున్నాడు ఏపీపీఎస్సీ వాళ్ళ సొంత కంపెనీ అంట క్యాన్సైన్ మీడియాని, వాళ్ళ పెట్టి లాగిచ్చేసారు. ఇది ఆ పద్ధతిలో జరగల. రెండోది వికే గారు ఆయన ఇవాళ స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడాడు. ఏది 372 ఉద్యోగాలు అసలు ఏ ఎగ్జామ్ లేకుండా ఇవాళ పెట్టేశారని చెప్పి. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ ఒకటైతే డిఎస్సిలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటటువంటి ఒక పరీక్ష మ్యాండేటరీగా రాయాలండి. టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈజ్ ఎ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఫర్ టీచర్స్ ఇన్ బోత్ గవర్నమెంట్ ప్రైవేటు. ఈ టెట్ ఈ 20% వెయిటేజ్ మార్క్స్ టెట్ లో మనం సాధించినటువంటి 20% మార్క్స్ ని మెగా డిఎస్సిలో కన్సిడర్ చేశారు. మొన్న 372 పోస్ట్ స్పోర్ట్స్ కోటాలు ఏవైతే భర్తీ చేశారో వాళ్ళు కూడా టెట్ పరీక్ష రాసినటువంటి వారే. వాళ్ళు ఏమి పరీక్ష రాయకుండా ఊరికనేదో సర్టిఫికెట్ లేదో ఉత్తుత్తి సర్టిఫికెట్లు చూసి ఇచ్చేశారని ఏదైతే పచ్చి అబద్ధం జమోరే చెప్తా ఉన్నాడో ఇవాళ వాళ్ళు కూడా టెట్ పరీక్ష రాశారు. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏపీ టెట్ అవకాశం అందరికీ ఉండాలని చెప్పి జూలై 2024లో టెట్ పరీక్ష కండక్ట్ చేశారు. 187,250 మంది దానిలో క్వాలిఫై అయ్యారు. ఆ విధంగా టెట్కి హాజరైనటువంటి వారు డిఎస్సిలో వాళ్ళు అప్లై చేసుకోవాలి. దాని యొక్క వెయిటేజ్ కూడా దీనిలో ఇచ్చారు. ఆ రకంగా మినిమం నాలెడ్జ్ అండి, అది కనీస పరిజ్ఞానం. అంటే ఇప్పుడు కనీస పరిజ్ఞానం ఉంటే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారం ర్యాంకింగ్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక పద్ధతి ఉంటుంది. మినిమం నాలెడ్జ్ ఇది అసలు ఇటువంటి వ్యక్తులకి మనం ఏం పాఠాలు చెప్తాం సార్. మాట్లాడదామండి. ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. ఇవాళ ఈయన గారు పదే ఇవో దుర్గయ్య గోల్డ్ మెడల్ వచ్చింది అయినా ఉద్యోగం ఇవ్వలేదు. ఇవ్వండి, ఇది దుర్గయ్య కోర్టులో వేసిన పిటిషన్ WP నంబర్ 26750. దుర్గయ్య వేశాడు హైకోర్టులో 23/9/2025. ఆయన ఏమని రాశాడు దానిలో? ఐ హ్యావ్ ఫెయిల్డ్. ఆయన వేసిన పిటిషన్ లో ఆయన రాసిన మాటలు, ఐ హ్యావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్ 32nd నేషనల్ గేమ్స్ 2002 హైదరాబాద్ అండ్ విశాఖపట్నం కాంపిటీషన్ సర్టిఫికేట్స్ ఇన్ ఆర్చరీ సిన్స్ ఐ కుడ్ నాట్ సెక్యూర్ దెమ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్. నేను ఈయన గారు ఏదో నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ అని చెప్తా ఉన్నాడు. ఆ సర్టిఫికేట్ నేను అప్లోడ్ చేయలేకపోయాను, నన్ను మన్నించండి అని చెప్పి దుర్గయ్య స్వయంగా హైకోర్టులో వేసినటువంటి పిటిషను. ఇంకేం మాట్లాడతామండి? ఇవాళ చాలా చాలా స్పష్టంగా డిఎస్సి నోటిఫికేషన్ లోనే వాళ్ళు ఏం చెప్పారంటే ద ఎలిజిబిలిటీ విల్ బి డిసైడెడ్ ఓన్లీ ఆన్ ది అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అండ్ ఫార్మ్స్ త్రూ అఫీషియల్ వెబ్సైట్. ఎనీ ఫర్దర్ కమ్యూనికేషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. మీరు ఆన్లైన్ లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి మీరు అప్లోడ్ చేస్తేనే మేము పరిగణలోకి తీసుకుంటాం, తర్వాత మేమేదో ఫిజికల్ గా తెచ్చిస్తా ఉంటే కుదరదని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈయనేమో నేను అప్లోడ్ చేయలేకపోయాను, నన్ను మన్నించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈయనేమో ఇవాళ దుర్గయ్యకి ఏదో ఉద్యోగం ఇవ్వలేదు, మోసం ఏదో ఘోరం నేరం జరిగిపోయిందని ఈయన మాట్లాడతాడు. ఇప్పుడు ఇన్ని అబద్ధాలా, ఇన్ని అందుకే నేను ప్రోమోలో కూడా మాటకి పొంతనం ఉందా లేకపోతే ఆ సింక్ అవుతుందా అనే పాయింట్ అడిగింది కూడా అందుకే.
దాంతోపాటు ఇంకొక కీలకమైన ఇష్యూ కూడా ఉంది కదా దీంట్లో, దాని మీద కూడా మనం ఉమేష్ చంద్ర గారితో మాట్లాడదాం. ఉమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఉమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, సరే 3 నెలల నుంచి ఆయన డిఎస్సి మీద వీధి పోరాటాలు చేస్తున్నారు, నానా ఇది జరుగుతోంది, దీన్ని సిబిఐకి ఇవ్వాలి, లోకేష్ రాజీనామా చేయాలి, ఇలా డిమాండ్ చేస్తూ అల్లరి గొడవ ధర్నాలు చూస్తున్నాం కదా. ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన అన్నది ఏంటంటే, నా హయాంలో జరిగిన డిఎస్సి మీద ఈ డిఎస్సి మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, నేను రెడీ, మీరు రెడీనా, దమ్ముంటే లెటర్ రాయండి అని అన్నారు. అది ఆల్రెడీ కోర్టులో ఉంది, జడ్జిమెంట్ రిజర్వ్ అయింది, వాళ్ళ నియామకాలు ఫైనల్ జడ్జిమెంట్ మీద బేస్ అయి ఉంటాయి, అప్పటి వరకు వాళ్ళని ప్రయారిటీ లేని పోస్టులో పెట్టమని చెప్పింది. ఇది అందరికీ తెలుసు. ఒకవేళ జడ్జిమెంట్ కనుక ఆ ఏపీపీఎస్సీలో జరిగిన నియామకాలు అక్రమంగా జరిగాయంటే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి, తెలిసిందే, అది కూడా వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి. అలాంటి దాన్ని తీసుకెళ్లి సిబిఐకి ఇవ్వండి మీకు దమ్ముంటే అని దాన్ని తీసుకొచ్చి దీనికి పోటీగా పెట్టి, అంటే ఏంటి ఆయన ఉద్దేశం? మీ అనాలిసిస్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ముందుగా ఏదైతే ఆయన ఇంతకు ముందు అంటే వారు ఎమ్మెల్సీ గారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది, అదే నిన్న లోకేష్ గారు కూడా సభలో చెప్పడం జరిగింది అసెంబ్లీలో. అవును, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ప్రిసైజ్లీ దిస్ వాస్ ద రిలీఫ్ దట్ దే సాట్ అండి. ఏమందంటే సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, దానికి ఇన్వెస్టిగేషన్ ఎంట్రస్ట్ చేయమని అడగడం జరిగింది. దాన్ని హానరబుల్ హైకోర్టు ధర్మాసనం ఏదైతే ఉన్నారో హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు అలాగే వేరే హానరబుల్ జడ్జి గారు ఉన్నప్పుడు, మీరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని రండి మీ క్లయింట్ దగ్గర నుంచి, మాకెందుకు ఇది సబబుగా అనిపించట్లేదు, మీరు అడుగుతున్న ఏదైతే వాదన ఉన్నదో అంటే హైకోర్టు వరకు క్వశ్చన్ పోజ్ చేయడం జరిగింది. అవునండి, మీరు వచ్చారేంటి మరి, లేదు దాని నుంచి ఎవరన్నా డిఎస్సికి సంబంధించిన స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఎవరు రాకపోవడం ఏంటి, మీరెందుకు వచ్చారు ఇందులో అని అడిగినప్పుడు, స్టూడెంట్స్ దానికి సంబంధించి టీచర్స్ ఎవరైతే సెలక్షన్ లో ఉన్నారో వాళ్ళు రాలేకపోతున్నారండి, సో టీచర్స్ కి స్కోప్ లేదు, ఎందుకంటే వాళ్ళ ఎగ్జామినేషన్స్ లో కానీ వాటన్నిటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి స్కోప్ లేదు సెలక్షన్ లో ఉన్న వాళ్ళు. సో అందుకని మేము మా పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ గారు ఫైల్ చేయడం జరిగిందంటే, ఆనరబుల్ హైకోర్టు వారు దీన్ని అప్రిషియేట్ చేయలేదండి. చేయకుండా మీరు మీ క్లయింట్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుంటే మోరార్లెస్ మీరు విత్డ్రా చేసుకుంటారా, మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా అన్న ఒక పరిధిలో ఆనరబుల్ హైకోర్టు వారు చెప్పడం జరిగిందండి. వెంటనే ఎవరైతే కౌన్సిల్ గారు అపేర్ అవుతున్నారో, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారికి సంబంధించిన కౌన్సిల్ గారు ఎవరైతే సీనియర్ కౌన్సిల్ అపేర్ అవుతున్నారో ఆయన ఇమీడియట్ గా లేదు ప్రభుత్వాన్ని కూడా ఇందులో ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని ఆదేశాలు జారీ చేయండి అంటే, మేము ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని మేము ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదు, ముందుగా మీరు మీ క్లయింట్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, అంటే ఇది మీరు ఇంకా కంటిన్యూ చేసి లైక్ కోర్టు దీనికి సంబంధించినంత వరకు కోర్టు డెసిషన్ తీసుకోమంటారా, లేదా మీ అంతగా మీరు ఏమన్నా డెసిషన్ తీసుకుంటారా అని చెప్పి న్యాయస్థానం చాలా కేటగారికల్ గా చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఒక న్యాయవాదిగా మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది వెంకటకృష్ణ గారు. ఒక న్యాయస్థానం అనేది ఒక న్యూట్రల్ ఆర్బిటర్, ఏ రాజకీయ ప్రదేశానికి సంబంధం లేకుండా ఉండే ఒక న్యూట్రల్ ఆర్బిటర్. అలా న్యూట్రల్ ఆర్బిటర్ ముందు మీరు ఒక అప్లికేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఒక అప్లికేషన్ మూవ్ చేసినప్పుడు న్యాయస్థానం అప్రిషియేట్ చేయలేదు అన్న విషయాన్ని హానరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేది మొదటి అంశం అండి. ఎందుకంటే తీసుకొని ఉండుంటే మనం న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం అప్రిషియేట్ చేయలేదు కదా అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పుతూ, అయినప్పటికీ మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నాం అని ఆయన అనుంటే ఇట్ వుడ్ హ్యావ్ గివెన్ మోర్ గ్లోరీ టు హిస్ స్టేట్మెంట్ అండి. అలా కాకుండా ఆయన యూనిలేటరల్ గా హైకోర్టులో ఏదైతే జరిగిందో, నేను ఇన్ ఏ వే ఐ వుడ్ రాదర్ సే దిస్ యాజ్ పరాభవం జరిగినప్పుడు దాన్ని రిఫర్ చేయకుండా మళ్ళా సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఇందులో సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఇన్కంబెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు ఆయన ఇమీడియట్ గా రిజైన్ చేయాలని అడగటం అంటే, ఇప్పుడు ఒక విషయం నాకు అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు, దీన్ని నీటుతో ఒక రిఫరెన్స్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. అవును, నీట్ ఎగ్జామినేషన్ లో అక్కడ నుంచే కదా మొదలైంది. నీట్ లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినాకనే వీళ్ళకి ఆలోచన వచ్చింది, అరే మనం కూడా అడగొచ్చు కదా అని. కరెక్ట్. కాక్రోచ్ జనతా పార్టీ చేయటం, జంతర్ మంతర్లో చేయటం, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు చేయటం, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకొని చేశారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్ టూ ఆర్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అండ్ వెన్ యూ కంపేర్ నీట్ విత్ డిఎస్సి యు ఆర్ ఇండల్జింగ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నీట్ లో హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు అలాగే యూనియన్ గవర్నమెంట్ వారు కూడా ఖచ్చితంగా పేపర్ లీక్ జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ టైమ్ అండ్ అగైన్ చాలా మంది పిటిషనర్స్ వెళ్ళినప్పటికీ హానరబుల్ హైకోర్టు ముందరికి, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారు కానీ చాలా మంది హానరబుల్ హైకోర్టు ముందరికి వెళ్ళినప్పటికీ
ఎవరు డిఎస్సీలో అక్రమాలు జరిగాయని కానీ లేదా డిఎస్సీలో ఒక విధంగా వారైతే ఎలిజ్ చేస్తున్నారో బయట మీడియాలో కానీ లేదా ఇంకో చోట కానీ ఎలిజ్ చేస్తున్నారో ఆ విధంగా జరిగాయని న్యాయస్థానంలో ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది. న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకుని ఉంటే వెంకటకృష్ణ గారు మీరు కానీ నేను కానీ లేదా అక్కడ ఉన్న పేదల మెంబర్స్ కానీ ఖచ్చితంగా న్యాయస్థానంలో ప్రూవ్ అయింది కాబట్టి మన చీకలికి ఏం లేదు కాబట్టి సిబిఐకి ఇవ్వండనో లేదా ఇంకోటి ఇవ్వండనో మనందరం కూడా పట్టుపట్టేవారు. కానీ న్యాయస్థానంలో ఇన్నిసార్లు మీరు న్యాయస్థానానికి వెళ్ళినప్పటికీ, న్యాయస్థానం ఇన్నిసార్లు మీ యొక్క వాదనని ఏకీభవించినప్పటికీ ఇంకా మీరు న్యాయస్థానంలో ఇంకా మీరు బయట దీన్ని సిబిఐకి ఇవ్వండి, డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటే ఏ పర్సన్ విత్ ఎ వైజ్ మైండ్ విల్ నాట్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ఇది కరెక్ట్ గా అనిపించదు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణ అయి ఉండొచ్చేమో గానీ దీనిలో ఎటువంటి మెరిట్ లేదు అని నాలాంటి న్యాయవాదికి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే న్యాయస్థానంలో మీరు సక్సెస్ అయ్యి ఉండుంటే లేదా ఏ ఒక్క ఎవరైతే డిఎస్సీకి అపేర్ అయిన టీచర్ రిక్రూట్మెంట్ గా అపేర్ అయిన ఏ ఒక్క వ్యక్తి అయినా సక్సెస్ఫుల్ అయ్యి ఉండుంటే దీనిలో అక్రమాలు జరిగాయని చెప్తుంటే ఇక్కడ మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళింది ఇష్యూ. డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించింది ఆపండి, దీనికి సంబంధించిన పోస్టులు ఫిలప్ ఆపండి అని చెప్పి, దీని సెలక్షన్స్ ఆపండి అని చెప్పి సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీం కోర్టు కూడా ఇంటర్వ్యూన్ కాలేదు. ఇంటర్వ్యూన్ కాకుండా మళ్ళీ హైకోర్టుకు వస్తే మళ్ళీ హైకోర్టు కూడా ఇంటర్వ్యూన్ కాకుండా లేదు డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులన్నీ భర్తీ చేయాలని కేటగారికల్ గా హైకోర్టు చెప్పినప్పుడు, టైమ్ అండ్ అగైన్ హైకోర్టు చెబుతున్నప్పుడు మొన్న మీరు రీసెంట్ గా మూవ్ చేసిన పిటిషన్ కూడా హైకోర్టు అప్రిషియేట్ చేయకుండా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు విత్డ్రా చేసుకుంటారా లేదా మమ్మల్ని డిస్మిస్ చేయాలా అన్నొక్క ఒపీనియన్ మోరార్లెస్ ఎక్స్ప్లిసిట్ గా ఎక్స్ప్రెస్ చేయకపోయినప్పటికీ మోరార్లెస్ ఆ ఒపీనియన్ హైకోర్టు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు ఇంకా అదే వాదాన్ని తెర మీదకి తీసుకురావడం అంటే పొలిటికల్ గా మరి పట్టాభి గారు ఉన్నారు లేదా సత్య గారు ఉన్నారు ఆయన మాట్లాడతారు కానీ బట్ లీగల్ గా అయితే మాత్రం ఇది ఎందుకో నాకు వయబుల్ గా అనిపించట్లేదు. దట్స్ నాట్ ఏ లీగల్లీ వయబుల్ ఆప్షన్. It would have been the High Court would have interfered by now. హైకోర్టు ఇప్పటి వరకు ఇంటర్ఫియర్ అవ్వకుండా, సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వకుండా దాన్ని ఇంకా పొలిటికల్ ఎక్సర్సైజ్ గా వాడుకోవాలని ప్రయత్నం. అంటే ఇప్పటికే మూడు పొరపాటు చేశారు. ఒకటేమో ఫస్ట్ పేపర్ లీక్ అన్నారు, అసలు అక్కడ పేపరే ఉండదని తెలిసిన తర్వాత స్పోర్ట్స్ కోటా అన్నారు, అక్కడ అది జరగలేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత అదే దుర్గయ్య కేసులో తేలిన తర్వాత కులం అన్నారు, అది కూడా నిలబడలేదు. కాబట్టి ఏదో ఒకటి అక్కడేదో జరిగిందని చేయడానికి నానా ఇబ్బంది. నవీన్ కుమార్ గారి ఇష్యూలో ఫస్ట్ థింగ్ ఆయన సర్టిఫికేట్ నేను ఒకటి చాలా కాన్ఫిడెన్షియల్ గా నాకు అంటే ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది బట్ నేను రీట్రైట్ నవీన్ మళ్ళీ తీసుకుంటాను ఉమేష్. ఇక్కడ సత్యమూర్తి గారు ఆయన ఆనాటి దాన్ని దీనికి పోటీ పెడుతూ సిబిఐకి మీరు ఇది కనుక ఇచ్చేటట్లయితే అది కూడా ఇవ్వండి అని అనడంలో అంతర్యం ఏంటని మాట్లాడుతున్నాం కదా మనం. ఒకసారి ఏమన్నారో విని సిబిఐ సవాళ్ళు అనే దాని మీద చూసి దాని మీద తీసుకుంటాను. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. ఇన్ని రోజులు లేని సడన్ గా తలెత్తుకుని అడగాలని ఎందుకు అనిపించిందో సత్యమూర్తి గారు మీ అనాలిసిస్ ఏంటి? అసలు తలెత్తుకోవటం తలదించుకోవటం కాదండి. ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఆయన ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్ష రాసిన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు కేసు పరిశీలించిన తర్వాత ఆదేశాలు ఇచ్చింది. దాని మీద సిట్టు ఎంక్వైరీ చేసింది. సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు వార్తలు బయటికి వస్తున్నాయి. వీళ్ళు ఓఎంఆర్ షీట్లు ఎన్నిసార్లు మార్చారు, వైట్నర్ పెట్టి మార్కులు ఎన్నిసార్లు దిద్దారు, వాళ్ళు చేసింది ఏంటి? ఇప్పటికే ఆ కేసుకు సంబంధించిన వాళ్ళని అరెస్టు చేశారు. వాళ్ళందరూ జైళ్లలో ఉన్నారు. తర్వాత బెయిల్ మీద వచ్చారు. అది ఏపీ పిఎస్సికి సంబంధించిన కేసు. అది ఎస్టాబ్లిష్డ్ కేసు. ఆల్రెడీ దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా కోర్టు ముందర ఉన్నాయి. డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సిలో
డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రీవెన్సీ సెల్ పెట్టారు, స్టేట్ లెవెల్ గ్రీవెన్సీ సెల్ పెట్టారు, అప్పిలేట్ ట్రిబ్యునల్ పెట్టారు. ఇవన్నీ కూడా మొత్తం 3700 ఆ గ్రీవెన్సీస్ ని అంటే వీళ్ళందరూ తీసుకుని వచ్చి మాకు ఇట్లా ఎందుకు రాలేదు అని అడిగితే హారిజాంటల్ రిజర్వేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా ఈ కారణం వల్ల మీకు రాలేదు అని చెప్పి వాళ్ళు చెబితే కొంతమంది జిల్లా స్థాయిలోనే సాటిస్ఫై అయిపోయి డ్రాప్ అయ్యారు, మరికొంతమంది స్టేట్ దాకా అప్పిలేట్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళారు. అంటే గ్రీవెన్సీ రీడ్రసల్ సిస్టమ్ ని పెట్టి ఆ సిస్టమ్ లో వచ్చిన వాటన్నిటినీ కూడా పరిష్కరించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతూ ఎవరికి ఏది క్లారిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్తున్న అబద్ధాన్ని మాత్రం నిజంగా అందరూ సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. నోటిఫికేషన్ మీద 332 కేసులు వేశారు. నోటిఫికేషన్ లో ఏ మాత్రం లోపాలున్నా నోటిఫికేషన్ ఆగిపోయి ఉండేది. నోటిఫికేషన్ మీద వీళ్ళు కేసులు వేస్తే ఆ కేసులన్నీ కూడా సెట్ అసైడ్ చేసిన తర్వాతే డిఎస్సి కండక్ట్ చేశారు. ఇవన్నీ కూడా బేసిక్ ఫ్యాక్ట్స్ వెంకటకృష్ణ గారు. దీనికి ఉమేష్ చంద్ర లాగా మనం ఏదో న్యాయవాదులం కావక్కర్లేదు, లా చదవక్కర్లేదు. ఇవన్నీ జనరల్ గా అందరికీ అర్థమయ్యే విషయాలు, కామన్ సెన్స్, లాజిక్ చాలు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అందరి దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కడి దగ్గరే లేదు. రైట్, ఒక్క మాట సార్, ఒక్క మాట పటాబి గారు, ఈ సిబిఐకి ఇద్దాం రండి అది ఇది ఏపీఎస్సి మీద వస్తున్న ఆరోపణలు ప్లస్ ఇప్పుడు డిఎస్సి మేం చేస్తున్న రెండింటికి ఇద్దాం రండి, మీ తండ్రి కొడుకులు ఇద్దరు దమ్ముంటే లెటర్ రాయండి అని చెప్పి అన్న మాట ఆయన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి విసురుతున్న సవాల్కి ప్రభుత్వం వైపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ మీ కౌంటర్ ఏంటి? వికే గారు, ఇప్పుడు ఈ సిబిఐ సవాళ్ళు పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి భాషలోనే రిప్లై ఇవ్వాలి, ఇస్తారో ఎవరో చూద్దాం. సర్లేండి, ఇప్పుడు ఆ భాష ఎందుకు లేదు, ఇప్పుడు మన సబ్జెక్ట్ మాట్లాడుకుందాం సత్యమూర్తి గారు. ఇప్పుడు సిబిఐ అని మాట్లాడుతున్న వ్యక్తి గతంలో ఇదే సిబిఐ ఎంక్వైరీ విషయంగా ఎన్నిసార్లు ప్లేట్ ఫిరాయించాడు మనం చూసాం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా ముందు సిబిఐ కావాలని తర్వాత వద్దని ఇవన్నీ చేశాడు కదా. సో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ గురించి ఆయన అంతగా ముచ్చట పడుతున్నాడు కాబట్టి నేను ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా వికే గారు. ఎందుకంటే మనం మాల్ ప్రాక్టీసెస్, ఎగ్జామ్స్ వీటి గురించి, స్టూడెంట్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విడుదల చేసినటువంటి ఒక జీవో నంబర్ 305 డేటెడ్ 2/3/2009. ఈ జీవో ఎవరికి సంబంధించిందంటే బొత్స సత్యనారాయణ గారి కుమార్తె బొత్స అనూష గారికి సంబంధించినటువంటి జీవో. ఏదో వాళ్ళు చెప్తా ఉన్నాడు శాసన మండలిలో అసలు మా వాళ్ళు అసలు తెగ పోరాడారు, అసలు తెగ వాదించేశారని చెప్పి వాళ్ళు ఏదో ఏ మండలం రక్తం ఓడారు. ఇప్పుడు ఆ శాసన మండలిలో వీళ్ళ పార్టీ నాయకుడైనటువంటి బొత్స సత్యబాబు గారి కుమార్తెకు సంబంధించినటువంటి జీవో. ఏంటయ్యా ఈ జీవో అంటే, సత్యబాబు గారి కుమార్తె అనూష గారు మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారండి. ఫస్ట్ ఇయర్ పూర్తి చేశారు. కానీ పాపం ఆవిడికి ప్రైవేట్ కాలేజ్ అది నచ్చల. అర్జెంట్ గా నేను రాష్ట్రంలోనే ది టాప్ కాలేజ్ అయినటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ అక్కడికి షిఫ్ట్ అయిపోవాలని ఆమెకు అనిపించింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో సీట్ సంపాదించుకోవాలంటే దానికి చాలా ఎంసెట్ లో మంచి ర్యాంక్ రావాలి, చాలా మెరిట్ ఉండాలి, అటువంటి వాళ్ళకి ఆ కాలేజీలో సీట్లు వస్తాయి. కానీ ఈవిడ గారికి, అనూష గారికి కోరిక పుట్టగానే డాడీ నేను ఇక్కడ చదవను, నాకు అక్కడ సీట్ కావాలంటే, అరే దాందే ఉందమ్మా, అబ్బా కొడుకులు ఉన్నారు కదా మనకి, మనం ఏది అడిగితే చేస్తారు, పోయి అడుగుదాం అని చెప్పి అబ్బా కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. సత్యమూర్తి గారు చెప్పిన లైన్ లోకి వచ్చారు మీరు. మరి తప్పలేదు, నేను కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడుతున్నా, అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ మాట్లాడట్లా. సో అబ్బా కొడుకుల దగ్గరికి వెళ్ళాడు సత్యబాబు. వెళ్ళి అడగగానే దాన్నే ఉంది సత్యబాబు, మన దాని అదంత పని అని ప్రతి స్పెషల్ జీవో ఏంటంటే, యాక్చువల్ గా ఒక ప్రైవేట్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అనేది నాట్ అలౌడ్ యాజ్ పర్ ఎంసీఐ
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్. అదే విషయాన్ని ఆ రోజున ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ ఆయన మెన్షన్ చేస్తూ ఇట్లా గైడ్ లైన్స్ ఒప్పుకోమండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా లేఖ రాశారు, ఇది ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తున్నాను అని చెప్పి రాస్తే, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై ట్రాన్స్ఫర్స్ బొత్స అనూష, a student from Maharaja Institute of Medical Sciences to Andhra Medical College, duly relaxing the guidelines at serial number 3 framed by the DME to be followed for grant of NOC for transfer of the student. Guidelines ni relax చేసేసి అనూష గారిని ఆంధ్ర మెడికల్ కాలేజ్ షిఫ్ట్ చేయడం కోసం ఇచ్చినటువంటి స్పెషల్ జీవో. మరి దీన్ని ఏమనాలి సార్? ఇదేంటి జీవో అనాలి, ఏమనాలి? ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్, ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్, ఫ్రాడ్ వాటి కిందకి రాదా? ఇవాళ ఏదో ఈయన గారు జమోరే గారు తెగ జీవోల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మిస్టర్ జమోరే, జీవో నెంబర్ 305 డేటెడ్ 2/3/2009 దీని మీద వేద్దాం సిబిఐ ఎంక్వైరీ. ఆ రోజున మీ అబ్బా కొడుకులు చేసినటువంటి ఈ అవినీతి కార్యక్రమం పైన సిబిఐ ఎంక్వైరీ నువ్వు కోరతావా? కోరే దమ్ము నీకుందా? నువ్వు ఛాలెంజ్ స్వీకరిస్తావా? నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కోసం నువ్వు గైడ్ లైన్స్ ని డైల్యూట్ చేసేసి ఒక ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని తీసుకెళ్లి ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ చేసేసావు. అదే ఒక పేదవాడికి సాధ్యమా? ఒక రైతు బిడ్డకు అది సాధ్యమా? లేదంటే ఒక కార్మికుడు కుమార్తెకి అది సాధ్యం అవుతుందా? అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారం రూల్స్ వైలేట్ చేసి తొంగలో తొక్కి ఇటువంటి జీవోలు ఇచ్చి ఇవాళ మీరు ప్రపంచానికి పాఠాలు చెప్తారా? దీని మీద కూడా ఏమనండి సార్, రాయమనండి జమోరే గారిని, దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ రాయమనండి, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇది సార్ వీళ్ళ చరిత్ర, ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు విద్యా వ్యవస్థ గురించి, అడ్మిషన్ల గురించి వీళ్ళు మాట్లాడతారా సార్ వీళ్ళు? కాబట్టి వీళ్ళకి ఏమి నైతిక అర్హత ఉంది సార్ ఈ రోజున? అత్యంత పారదర్శకంగా మేము అన్ని రకాలుగా చేసి ఛాలెంజ్ చేస్తే రమ్మంటే నాకు టైం ఎవరు అయ్యన్న పాత్ర గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారయ్యా, 2 గంటలు టైం ఇస్తా అని చెప్పి. ఎందుకు రాలా? నీకు కావాల్సిన గొట్టాలను ముందు పెట్టుకుని ఇవాళ ఏదో 2 గంటల సేపు డిఎస్సికి ఏపీ వాళ్ళ మీడియా సారీ వాళ్ళ బులుగు మీడియా, లేకపోతే బులుగు కూడా కాదు, నీలి మీడియా కూలి మీడియా అని పిలిపించుకుని 2 గంటల సేపు డిఎస్సికి ఏపీఎస్సికి తేడా తెలియకుండా మాట్లాడేసి ఇవాళ ఏదో నువ్వు మాకు ఛాలెంజ్ చేస్తావంటే ఇవాళ జనం చూసి నేనేమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి ఇటువంటి చరిత్ర కూడా ఉంది సార్, ఇటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అడగమనండి, మరి చూస్తా. రైట్. ఇక మనం ఇంకొక అది నవీన్ అనే ఒక వ్యక్తికి సంబంధించి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, దానికి కూడా చాలా క్లియర్గా లోకేష్ గారు అసెంబ్లీలో వివరణ ఇచ్చారు, ఇది ఎందుకు అతనికి సంబంధించిందని. దాని మీద కూడా నవీన్ అనే ఒక అభ్యర్థికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు కదా, ఒకసారి ఆయన ఏమన్నారు విని దాని మీద సత్యమూర్తి గారి విశ్లేషణ, ఉమేష్ గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. ఒకసారి బయట ప్లే చేయండి. డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు, అబ్బా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూపించండి. ఫస్ట్ ఇది నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు. నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంటుంది, వెంటనే నవీన్ తప్పించే కార్యక్రమం చేసి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు. అది ఉమేష్ గారు, చాలామంది చాలా చదువుకున్నారు, మీరు చాలా పై చదువులు చదివారు, పట్టాభి గారు
చాలా చదువుకున్నారు. సత్యమూర్తి గారు కూడా చాలా పై చదివారు అనుకుంటున్నాను నేను డెఫినెట్గా. కానీ జర్నలిస్ట్గా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఉన్నంతలో బాగానే చదువుకున్నాను. జర్నలిస్ట్గా 33-34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫిజికల్గా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళాలి కదా, దేంట్లోనైనా, ఎనీ ఎగ్జామ్ ఫర్ దట్ మ్యాటర్. అలాంటిది ఒక అభ్యర్థి వెరిఫికేషన్కే రాకపోతే పేరు తీసేస్తారు కదా. ఈయన ఏకంగా పేరు తీయడం కాదు, ఉద్యోగం ఎందుకు వెళ్ళదని అడుగుతున్నాడు. సో దీన్ని మీరు ఎలా చెప్తారు దీనికి సమాధానం వారికి? ఒక విషయం అండి, ఇప్పుడు నవీన్ గారి విషయం ఏదైతే ఉన్నదో దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని మొత్తం డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అని చెప్పే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి గారు చేశారు. ఇష్యూ ఏంటంటే ఆ నవీన్ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒకటి ఆయనకి జాబ్ వచ్చి ఉండుంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆయనకి ఈరోజు జాబ్ రాలా, ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోవాలా. ఆయనకి జాబ్ వచ్చి ఉండుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ డిఫరెంట్ ఇష్యూ. జాబ్ రాలేదు. ఇంకోటి ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాలే. ఇంకోటి ప్రతి చోట నాన్ డిస్క్లోజర్ ఆర్ డిస్క్లోజర్ అనే రెండు ఉంటాయండి. డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీరు అఫిడవిట్లు ఇవ్వాలి. డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీరు చేసినప్పుడు లేదా యాజ్ పర్ ది నోటిఫికేషన్ డిస్క్లోజర్ మీరు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏమిటది? మీరు దేనిలో అయినా ఎంప్లాయీగా ఉన్నారా, ప్రభుత్వ సర్వీసెస్ లో దేనిలో అయినా ఎంప్లాయీగా ఉన్నారా అనేది ఒకటి డిస్క్లోజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దానిలో డిస్క్లోజర్ ఇచ్చేటప్పుడు ఆయన ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నారు అనే డిస్క్లోజర్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆయన ఐడి బ్లాక్ చేయబడుతుంది. అది చట్ట ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా, లేదా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారంగా చేసిన ఒక చర్య. ఒకవేళ ఇలా జరిగినప్పటికీ ఆయనకి జాబ్ వచ్చుంటే దాన్ని వుడ్ హావ్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్. ఆయనకి జాబ్ రాకపోవడాన్ని ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నారనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడిన దాని ప్రకారం నవీన్ కి జాబ్ ఇస్తే ప్రభుత్వానికి తప్పయ్యేది. ప్రభుత్వానికి ఖచ్చితంగా తప్పయ్యేది. నేను కానీ మన చాలా మంది, మీరు కానీ మన అందరం ఖచ్చితంగా దీని మీద వీ వుడ్ హావ్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది గవర్నమెంట్. కానీ ప్రభుత్వం ఇవ్వకుండా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదు అనేది ఒక విషయం. డిస్క్లోజర్ అగ్రిమెంట్ లో మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారన్న విషయాన్ని చెప్పకపోవడం ఇంకో విషయం. ఈ రెండు క్లియర్ గా ఉన్నప్పుడు ఆయనకి జాబ్ ఇవ్వకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దట్ ఈస్ లీగల్లీ ప్రాపర్, లీగల్లీ టెనబుల్, లీగల్లీ అప్రోప్రియేట్. సో లీగల్లీ అప్రోప్రియేట్ డెసిషన్ వై యూ హ్యావ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్ అనేది నాకు అర్థం కావట్లేదు. నిజంగా అది లీగల్ గా తీసుకున్న డెసిషన్ అయి ఉంటుంటే ఆయన హైకోర్టుకి వెళ్ళారని కూడా మళ్ళీ వెంటనే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూస్తున్నాను కాబట్టి ఆయన హైకోర్టుకి వెళ్తాడు, ఆయన ఇష్టం, అది కోర్టుకి వెళ్ళే రైట్ ఉంది. కోర్టుకి వెళ్ళటం వేరు, కోర్టు నుంచి రిలీఫ్ పొందటం అదే అంటున్నా, వెళ్ళడం వరకు కోర్టు రిలీఫ్ ఇవ్వాలి కదా. మరి కోర్టు ఇప్పుడు న్యాయస్థానాలు అనేవి ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారు కూడా న్యాయస్థానం ముందరికి వెళ్ళారు, రిలీఫ్ రాలేదు. సో న్యాయస్థానం ముందరికి ఎందుకు వెళ్ళారు? ఏమైనా జరుగుతుందేమో అనుకుని వెళ్ళారు. అలాగే చాలా మంది న్యాయస్థానం ముందరికి వెళ్తారు. అంటే దాన్ని బట్టి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. సో అదే న్యాయస్థానం మరి ఈ రోజు నవీన్ అనే వ్యక్తి విషయంలో మరి ప్రభుత్వం చేసింది తప్పేం కాదు, ప్రభుత్వం మే ప్రొసీడ్ విత్ ది సెలక్షన్, ప్రొసీడ్ విత్ ది నోటిఫికేషన్ అని చెబుతున్నప్పుడు ఇన్నిసార్లు టైమ్ అండ్ అగైన్ ఎంతమంది అప్రోచ్ అయినా, సుప్రీంకోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి ఇంతమంది అప్రోచ్ అయ్యి, ఇన్ని రాజకీయ పార్టీలు కానీ లేదా ఇంతమంది ఎవరైతే క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళందరూ అటెండ్ అయినప్పటికీ ఆనరబుల్ హైకోర్టు వారు ఎటువంటి తప్పు పట్టనప్పుడు ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా ఇప్పుడు దాన్ని నీటితో కంపేర్ చేయటం, నీటిలో ఎలాగైతే జరిగిందో ధర్మేంద్ర ప్రధాన్ గారు అదే విధంగా ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా రిజైన్ చేయాలని అడగటం, అంటే అక్కడ ప్రభుత్వం కానీ లేదా సుప్రీంకోర్టు కానీ కేటగారికల్ గా న్యాయస్థానం ముందు క్లియర్ గా దే హావ్ క్లియర్లీ ఇండికేటెడ్ దట్ పేపర్ లీక్ హ్యాడ్ హ్యాపెండ్. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు కదా. లేని దాని నుంచి మరి ఏదో సిచ్యువేషన్ ఉందని టైమ్ అండ్ అగైన్ కోర్టు చెబుతున్నప్పటికీ, సో మరి టైమ్ అండ్ అగైన్ ఇట్ వుడ్ బి ఎ పొలిటికల్ స్టేట్మెంట్ ఆర్ ఇట్ వుడ్ బి ఎ పొలిటికల్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సర్సైజ్ విచ్ హ్యాస్ సమ్ లీగల్ మెరిట్ ఇన్ ఇట్. కరెక్ట్, రైట్. సత్యమూర్తి గారు, ఈ నవీన్ అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్గ్యుమెంట్ ని చేస్తున్న ఆర్గ్యుమెంట్ ని మనం ఎంతవరకు అంటే కన్సిడర్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే క్లియర్ కట్ కేసు అది. దానికి ఆయన అన్ఫిట్ అనేది అర్థమవుతుంది. ఒకటి అఫిడవిట్ ఇవ్వలేదు, రెండోది ఫిజికల్ వెరిఫికేషన్ రాలేదు. సరే కోర్టుకి వెళ్ళారు అని అంటే మరి కోర్టులో ఆయన ఏ ఉద్దేశంతో కోర్టుకి వెళ్ళారో ఉమేష్ చెప్పినట్టుగా కోర్టు దాన్ని కన్సిడర్ చేయాలి, పిటిషన్ తీసుకుని రిలీఫ్ ఇస్తే అది వేరే విషయం.
దాన్ని బేస్ చేసుకుని ఈయన నవీన్ని ఫస్ట్ పెట్టారు, తర్వాత పీసేశారు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి. ఇప్పుడు ఇంకోటి ఆయన అనేది ఏంటంటే ఇద్దరుగా ఒప్పుకున్నారు, మేమేమైతే అలిగేషన్ చేశామో దాన్ని సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి పరోక్షంగా ఒప్పుకున్నారు, తప్పు జరిగింది, లోపాలు ఉన్నాయని పరోక్షంగా ఒప్పుకున్నారు అనేది జగన్ లేవనెత్తుతున్న ఆర్గ్యుమెంట్. ఒకటేమో నవీన్ విషయం, రెండోదేమో ఒకే వ్యక్తి ఎగ్జామ్ను కండక్ట్ చేసి లీడ్ చేశారు అనేది ఇంకొకటి చెప్తూ, నేను ఆరోపిస్తున్నదానే వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు కాబట్టి ఇందులో ఒకదొకరు జరిగాయి కాబట్టి సిబిఐకి ఇవ్వండి. ఇది ఆయన ఆర్గ్యుమెంట్. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న వాటిలో 99% అవాస్తవాలు ఉన్నాయి. ఆ మిగిలిన 1% ఏంటి అంటే హాఫ్ ట్రూత్స్ ఉన్నాయి. మిగిలిన 1% సగం మాత్రమే నిజం. నవీన్ కుమార్ కి ఉద్యోగం రాలేదు అన్నది అంతవరకు వాస్తవం. నవీన్ కుమార్ కి ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు ఉమేష్ గారు చెప్పిన పాయింట్ కి నేను ఎక్స్టెన్షన్ చెప్తున్నా. అతను గవర్నమెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. అవును, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్న వ్యక్తి డిఎస్సికి అపియర్ కావాలి అంటేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. నేను డిఎస్సికి అప్లై చేస్తున్నాను, నాకు దయచేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వండి అని డిపార్ట్మెంట్ అడిగి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకున్న తర్వాతే ఎగ్జామ్ రాయాలి. ఈ నవీన్ కుమార్ ఆ పని చేయకుండా ఎగ్జామ్ రాసేశాడు, ర్యాంక్ వచ్చింది. ర్యాంకు వచ్చిన తర్వాత మెరిట్ లిస్టులో అతని పేరు ఉన్నది, ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరికి అని చూస్తే ఈ నవీన్ కుమార్ ఎవరు అని చూస్తే గవర్నమెంట్ లో పార్ట్ టైం ఎంప్లాయీగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను నో అబ్జెక్షన్ తీసుకున్నాడా అని వాళ్ళు డిపార్ట్మెంట్ స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. చేస్తే ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ హెచ్ఓడి కూడా మేము నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చాము అని చెప్పలేదు. దాంతో ఏం చేశారు, అయినా సరే ఎవరన్నా ఎక్కడన్నా తీసుకున్నాడేమో అన్న అనుమానంతో అతన్ని మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రండి అని పిలిచారు. ఒక్కసారి కాదు 36 సార్లు ఫోన్ చేశారు. అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రాలేదు. ఎందుకు రాలేదు అంటే అతను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోలేదు. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోలేదు కాబట్టి అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రాలేదు. వెరిఫికేషన్ కి రాలేదు కాబట్టి అతను ఉద్యోగానికి ఇనెలిజిబుల్. ఇది జరిగిన టోటల్ ఎపిసోడ్. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇతను ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇతని ద్వారానే పేపర్ లీక్ అయింది అని చెప్పాడు వెంకటకృష్ణ గారు. అవును, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ మంచి పాయింట్ చెప్పారు. నవీన్ కుమార్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో పేపర్లు ఇచ్చేశారు, ఇతని ద్వారానే పేపర్ లీక్ అయిందని జగన్మోహన్ రెడ్డి అలిగేషన్ చేశాడు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అదే వ్యక్తిని భుజాన్ని వేసుకుని డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటున్నాడు. ఇదే నవీన్ కుమార్ కోర్టుకు వెళ్ళాడు వెంకటకృష్ణ గారు. అసలు ఇక్కడ డౌట్ వస్తుంది, ఈ క్యాండిడేట్ ని ప్లాంట్ ఎవరైనా చేశారేమో డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా ఇప్పటి వరకు నవీన్ కుమార్ కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు నుంచి రిలీఫ్ రాలేదు. ఎందుకు రాలేదు? అసలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేదు. అతనే చెప్పాడు నేను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోలేదు అని కోర్టుకి చెప్పాడు. ఇవన్నీ కోర్టు న్యాయస్థానంలో ఉన్న విషయాలే వెంకటకృష్ణ గారు, పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే నేను మీకు చెప్పింది. అర్థమైంది. ఇక్కడ క్లియర్ కట్ గా ఈ కేసుని మనం డీకోడ్ చేసినట్లయితే, పట్టాభి గారు డీకోడ్ చేసినట్లయితే, ఒకటి ఫస్ట్ నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా మెరిట్ లిస్ట్ మార్చి అతని పేరు లేకుండా మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎలా ఎందుకు ఇచ్చారు అనేది రెండోది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దానికంటే ముందేంటి, అసలు పేపర్లు వాల్యుయేట్ చేసే దాంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టి వీళ్ళు వాళ్ళ మనుషులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, దిద్దునోడికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని ముందు ఆరోపించాడు. తర్వాత ఏమో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మళ్ళీ అతని పేరు మార్చేసి రెండో ఇది ఇచ్చారు, మెరిట్ లిస్ట్ ఇచ్చారు, ఇక్కడ చీటింగ్ చేశారు వీళ్ళని రెండోది ఆయన అలిగేషన్ చేశాడు. మూడోది ఏమంటాడు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటాడు. నాలుగోది ఏమంటాడు, ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు, నాకు అన్యాయం జరిగిందని
దీన్ని బట్టి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు, అసెంబ్లీలో ఒప్పుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే మేము చేసిన ఆరోపణలు నిజమే అని అర్థమవుతోంది, కాబట్టి సిబిఐకి ఇవ్వాలి అంటాడు. సో ఇక్కడ ఈ నవీన్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి దాన్ని తిప్పుతున్న తీరు చూస్తూ ఉంటే ఈ నవీన్ అనేది ఒక పాన్ లాగా కనపడుతోంది మొత్తం ఎపిసోడ్లో. అవుట్ సోర్సింగ్ అని ఆయనే కనిపెట్టాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఆయనే కనిపెట్టాడు, తర్వాత ఉద్యోగం ఇవ్వలేదనేది ఆయనే అలిగేషన్ చేస్తారు. కోర్టు కూడా ఆయనే పంపించి ఉండొచ్చు కదా, అలిగేషన్ చేయాలనుకుంటే ఏముంది. యా ప్రొసీడ్ సార్. ఇప్పుడు నవీన్ విషయానికి కనుక వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొత్తానికి నవీన్ మాత్రం సెంటర్ ఆఫ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయినట్టు అయిపోయిందిలే. యా ఐ డోంట్ నో హూ ఇస్ హీ. సో ఇప్పుడు నవీన్ విషయానికి వస్తే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, ఒకటి ఇతని ద్వారానే పేపర్ లీక్ అయింది అన్న మాట ఒకటి. అది అటువంటి అవకాశమే లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ కంప్యూటర్ బేస్డ్. ర్యాండమ్ గా ఒక 40,000 క్వశ్చన్స్ లో నుంచి సాఫ్ట్వేరే సెలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లి ఇంకోళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితే ఉత్పన్నం కాదు. అది పేపర్ లీక్ సంబంధించి. రెండోది, నవీన్ పేరు తీసేశారు, నవీన్ పరిగణలోకి తీసుకోలేదు అంటారు. ఇందాక మిత్రులు ఉమేష్ గారు చెప్పినా, సత్యమూర్తి గారు చెప్పినా, డిఎస్సి నోటిఫికేషన్ లోనే చాలా స్పష్టంగా రూల్ 5 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలలో పనిచేసేటటువంటి వ్యక్తులు స్పష్టంగా మెన్షన్ చేశారు. ఏ ఆర్గనైజేషన్స్ లో పనిచేసేటటువంటి వ్యక్తులు అనేది కూడా రూల్ 5 ప్రకారం మెన్షన్ చేసి వీరందరూ కూడా డిఎస్సికి దరఖాస్తు చేసే ముందు వారి హెడ్ ఆఫీస్ కి, శాఖకు సమాచారం అందించి ఎన్ఓసి తీసుకోవాలి అనేది చాలా స్పష్టంగా నోటిఫికేషన్ లో ఉంది. అది నవీన్ పాటించలేదు. రెండోది, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిస్తే రాలేదు. డిఎస్సి నోటిఫికేషన్ రూల్ 26 ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హాజరు కానటువంటి అభ్యర్థి తన ఎంపిక హక్కుని కోల్పోతాడు. అది కూడా మరి నవీన్ ఆటోమేటిక్ గా వెళ్ళలేదు, కోల్పోయాడు. మూడవది, ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే రిట్ పిటిషన్ నంబర్ 266982 హైకోర్టు వారిని గ్రీవియన్స్ జోనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రీవియన్స్ సెల్స్ కి వెళ్ళమని చెప్పింది హైకోర్టు. ఆయన వెళితే జోనల్ స్థాయిలో ఆయన అపీల్ ని రిజెక్ట్ చేశారు. ఈ గ్రౌండ్స్ మీద ఇదిగో బాబు నువ్వు ఈ రూల్స్ వైలేట్ చేశావు కాబట్టి నిన్ను పరిగణలోకి తీసుకోలేవని జోనల్ స్థాయిలో రిజెక్ట్ చేశారు. స్టేట్ లెవెల్ గ్రీవియన్స్ కి అప్పీల్కి వెళ్తే అక్కడ కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ హైకోర్టు పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇది చాలా క్లియర్ గా ఉంది. అసలు నవీన్ ఇష్యూగా ఈయనేదో భూతత్వంలో చూపించి ఏదో ఘోరం జరిగిపోయింది సిబిఐ అంటే ఎట్లా అండి? రూల్స్ ఇంత స్పష్టంగా ఉన్నాయి. అతను వైలేట్ చేశాడు. జోనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అతని అపీల్ ని రిజెక్ట్ చేశారు ఆన్ ఫర్మ్ గ్రౌండ్స్. మరి ఇంత క్లియర్ గా ఉంటే ఇంకా నవీన్ 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 అని ఎవరిని మోసం చేస్తారు సార్? కాబట్టి మీరు నవీన్ విషయంగా తీసుకున్నా, లేదంటే ఆయన చేసేటటువంటి ఏ ఆరోపణ విషయంగా తీసుకున్నా కూడా. రెండోది, ఇందాక ఏదో ఎవరి మీద చర్యలు తీసుకోలేదు, అసలు ఏమీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. దానికి సంబంధించి కూడా వికే గారు చాలా క్లియర్ గా, ఇదిగోండి ఇందాక మనం అనుకున్నట్టు బొంత రోసయ్య విషయమే కాకుండా ఎర్రగొర్ల సీను, ఇది రిమాండ్ రిపోర్ట్ అండి. అతని జైలుకి పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది, ఎర్రగొర్ల సీనుది. దీనిలో చాలా స్పష్టంగా అతను ఎవరిని ఏ రకంగా మోసం చేసే ప్రయత్నం చేశాడు, దాదాపుగా మరి 12 లక్షల రూపాయలు ఎంతో ఏ రకంగా వసూలు చేసింది మొత్తం వివరిస్తూ 12,13,000 రూపాయలు ఫ్రాడ్ పట్టుకొని అతన్ని జైలుకు పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్. దీనికి ఏం సమాధానం చెప్తాడు? ప్రభుత్వం ఈ రకంగా ఇంత నిజాయితీగా, చిత్తశుద్ధితో ఆరోపణలు వచ్చిన ఇమ్మీడియట్ గా ఎవరైతే దాని వెనక బాధ్యులు ఉన్నారో కేసులు పెట్టడమే కాకుండా జైలుకు పంపించినటువంటి ఉదంతాలకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇవి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2 గంటల పాటు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా పచ్చి అబద్ధం అన్నది ఇవాళ ఈ రోజు ఈ డిబేట్ ద్వారా మనం విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మనం ప్రూవ్ చేసాం. ఆయన రైజ్ చేసినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా ఇవాళ ఆన్సర్ చెప్పడం జరిగింది.
కాబట్టి Right. ఇంకా ఈ పిచ్చి ప్రయత్నాలు ఇంకా ఎన్ని చేసినా కూడా ఉపయోగం ఉండదు వీకే గారు. రైట్. ఫైనల్ గా మరొక ఆణిముత్యం సత్యమూర్తి గారు, ఇది చాలా ఆసక్తికరమైన ఆణిముత్యం. తెలుగు భాష మీద ఎంతో పట్టు ఉంటే తప్ప ఇలాంటి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక అద్భుతమైన దాన్ని ఏమంటారంటే భాషా ప్రావీణ్యాన్ని మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చూసాం. అంటే నేను ఇది ఊరికే అంటలా, డెఫినెట్గా ఆయన చాలా పకడ్బందీగా ఆ పదాన్ని, వాడిన పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడుతూ, వాడిన పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఒక 30-35 సెకండ్స్ మెస్మరైజ్ స్పీచ్ ఇచ్చారు. ఆ 35 సెకండ్స్లోనే ఎన్నిసార్లు ఆ పదం వచ్చిందనేది ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత దానికి అలాంటిదే ఆ స్థాయికి తగ్గనిది ఇంకోటి కూడా వినిపిస్తాను నేను. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయట వేయండి. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే, ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే ఆయన అన్నిసార్లు మిగతా పదాల కంటే ప్రతిపక్షమే అన్నది ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ అభినందించాల్సిన విషయం ఏంటంటే అది ఎక్కడా మిస్యూజ్ అవ్వాల. ఆ ఫ్రేజ్లో, ఆ సెంటెన్స్లో మిస్యూజ్ అవ్వాల, పర్ఫెక్ట్గా పడింది పదం. కాకపోతే ఆ పదాన్ని ఫిల్లింగ్ గ్యాప్ దీని కింద వాడుకున్నట్టు కనపడుతుంది. ప్రతిపక్షం 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 ప్రతిపక్షం. నాకు తెలిసి ఆ 35 సెకండ్స్లోనే ఒక 20 సార్లు ఆయన అన్నారు. దీనికి కాంటెంపరీ కాకపోయినా దీనికి ఏ స్థాయిలోనూ తగ్గని ఒక చరిత్రలో ఉన్న ఒక అద్భుతమైన ఇంకొకటి కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. మేకతోకకు మేకతోక మేకకు తోక. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మేకతోక మేకతోక. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. మేకతోకకు మేకతోక మేకకు తోక. మేకతోక మేకతోక. సో ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ ప్రతిపక్షానికి ఒక మేకతోకకు మేకతోక మేకకు తోక. మేకతోక మేకతోక. యాక్సెప్ట్ చేస్తే, ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. మేకతోక తోక మేకతోక మేక. మేకతోక తోక మేకతోక మేక. నౌ సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు చివరి దాకా చెప్పాలి. అది జనాల రామలింగడు చెప్పింది చివరికి ఏమంటాడంటే అన్నాడు. అది కూడా అది ఒక్క నిమిషం మీరు అన్నారు కాబట్టి అది కూడా వినిపిస్తాను నేను. మేకతోకకు మేకతోక మేకకు తోక. మేకతోక మేకతోక. మేకతోకకు మేకతోక మేకకు తోక. మేకతోక మేకతోక. మేకతోకకు మేకతోక మేకకు తోక. మేకతోక మేకతోక. మేకతోక తోక మేకతోక మేక. మేకతోక తోక మేకతోక మేక. మేకతోక తోక మేకతోక మేక. మేకతోక తోక మేకతోక మేక. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే. ఇంకొకసారి పద్యాన్ని వింటానంటూ సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు. అది ఇదే కదా మీరు వినాలనుకున్నది, చెప్పండి. అంటే మీరు తెనాలి రామలింగాన్ని తీసుకొచ్చి ఈ సమస్య పూర్ణం చేయమన్నా ఆయన కూడా చేయలేడు. ఆయన చెప్పింది ఏంటి అంటే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ మేకతోక తోక మేకకి ఆ సారాంశం అది. అదే ఇప్పుడు తెనాలి రామకృష్ణ కవి చెప్పిన దాంట్లో ఆయన లాస్ట్ చెప్పేది ఏంటంటే దీనికి అర్థమేమి లేదు, ఛందస్సు ఉంటుంది తప్ప అర్థమేమి లేదు అనేది తెనాలి రామకృష్ణ చెప్పింది.
అర్థం లేదు దానికి. మేక తోక అంతే, అనేది మేక చెప్తారు మేకకు ఒక actually. తోక అనేది మాత్రమే ఉంటుంది, మిగతా అంతా ఛందస్సునికి పూరించాడు ఆయన. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈయన ఏంటి? ఈ ప్రతిపక్షం అనే దాన్ని బేస్ చేసుకొని ప్రతిపక్షంగా గుర్తిస్తే ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇవ్వాలి, ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలకు సాయం ఇవ్వాలి, ఆ ప్రతిపక్ష నాయకుడి మాటకి వాల్యూ ఇవ్వాలి అని ఆ ప్రతిపక్ష అనే దాన్ని ఒక 100 సార్లు మాట్లాడి తెనాలి రామకృష్ణను మరిపించే స్థాయిలో హ్యాట్స్ ఆఫ్. తెనాలి రామకృష్ణని మరిపించే స్థాయి కాదు, తెనాలి రామకృష్ణని కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో. అది వాట్ ఎవర్ హ్యాట్స్ ఆఫ్ అంటున్నా నేను. ఆ, వాట్ ఎవర్ confuse హ్యాట్స్ ఆఫ్. చేసి, తెనాలి రామకృష్ణుడు కూడా కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో ఆయన చెప్పింది ఏంటి అంటే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి. అంతే. అది ఇవ్వరు. అంతే. ఇవ్వరు. అది ఎందుకు ఇవ్వరు అనే ఇవ్వరు? సంగతి తర్వాత, అడిగిన ఎందుకు దాన్ని ఇవ్వరు? ఎప్పుడు అడుగుతూ అంటే అడిగిన దాన్ని ఇదే ఎప్పుడు అడుగుతూ కొత్త తరహాలో అడుగుతూ ఎక్కడా పదం పొల్లు పోకుండా బ్రహ్మాండంగా చెప్పారే, అది మాత్రం నన్ను ఆకట్టుకుందండి. నాకు ఒక్కసారిగా తెనాలి రామకృష్ణుడు గుర్తొచ్చే దాన్ని దీన్ని కలిపి కొత్త సమస్య పూర్ణం చేసే ప్రయత్నం చేశా. పట్టాభి గారు మీకు ఏమనిపించింది? పట్టాభి గారు అద్భుతంగా. ఇప్పుడు నాకు ఒక చిన్న సూచన ఏంటంటే, ఇప్పుడు ఈ మేక తోక ఈ పదాలకు సంబంధించి మేక ప్లేస్ లో జగను, తోక ప్లేస్ లో కుర్చీ పెట్టి అదే పద్యాన్ని అదే లైన్ మనం రిపీట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. జగన్ కుర్చీ అని, కుర్చీ జగను, అంతే కదా. ఎంతసేపు ఈయన గారి జీవితం అంతా కుర్చీయే కాబట్టి మేక స్థానంలో జగను, తోక స్థానంలో కుర్చీ పెట్టి మళ్ళీ అదే రిపీట్ చేయమని అద్భుతంగా రిపీట్ చేస్తారు సార్ జమోరే. అనుమానమే లేదు. కుర్చీ విషయంగా ఏదున్నా సరే అసలు తడబాటు అనేది ఉండదు. ఏది మనకి ఏమైనా రాజకీయాలకు తోక ఉండకూడదండి. తోక ఉంది కదా అని తోక ఊపితే ప్రజలు తోకని కత్తిరిస్తారు ఆటోమేటిక్ గా. అందువల్ల రాజకీయాల్లో మేక ఉండొచ్చు కానీ తోక ఉండకూడదు. తోక లేని మేకలు మాత్రం ఉంటేనే ప్రజలు వాటిని చూస్తూ ఊరుకుంటారు, లేకపోతే తోకలు కత్తిరిస్తారు, లేకపోతే పీకలే కత్తిరిస్తారు. ఇక్కడున్న తోక కూడా వంకర తోక. సరే, అది తోకున్నాక వంకర తిరుగుద్దులే అబ్బా. తోక కిందకో మీదకో వంకర ఉంటది కదా, లేకుండా ఎలా ఉంటది? తోక అంటేనే వంకర, దాని లక్షణమే వంకర. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు అండ్ సత్యమూర్తి గారు, ఉమేష్ చంద్ర గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.